హలో వరుణ్, అమ్మా. ఏంట్రా నన్ను సంబంధం చూడమంటావా? ఇప్పుడు కాదమ్మా, నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడు పెట్టి వద్దు. నో నో వరుణ్, నో. యూఆర్ నాట్ కాలింగ్ హర్. నో. అవును, నాకు మేఘ్నాతో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది? మేబీ తనకి సరిగ్గా థ్యాంక్స్ చెప్పలేదు కదా, అందుకనేమో. అవును, కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఉందా? మెసేజ్ చేస్తే సరిపోద్ది కదా. వరుణ్, నీ మాట వింటేనే, నీ పేరెత్తితేనే తనకి పాస్ట్ గుర్తొస్తుందిరా. అవసరమా చెప్పు? షీ వాంట్స్ టు మూవ్ ఆన్ మ్యాన్, లెట్ హర్ మూవ్ ఆన్ వరుణ్. నువ్వేం చేయక్కర్లేదు, మూసుకొని కూర్చో. లేదు, మూసుకొని పడుకో. రేపు నీకు ఆఫీస్ ఉంది, ఓకే? రే, చిన్న పిల్లాడివారా, కాలేజ్ కుర్రాళ్ళకి చేస్తున్నావు. బయట చూస్తే నవ్వుతారు, ఏమనుకుంటున్నావు? నువ్వేం చెప్పినా దానికి ఏం అర్థం కాదు, దానికి అంత బుర్రలేదు, ఓకే? సో మూసుకొని పడుకో, ఓకే? జస్ట్ స్లీప్ మ్యాన్. వరుణ్, నువ్వు కాల్ చేయాల్సిన అవసరమే లేదు. చేస్తే మేఘ్నానే చేయాలి. ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో, ఇప్పుడు మనం బిజినెస్ కోసం ఏమైనా చేస్తామని ఒపీనియన్ ఫార్మ్ అయిపోయింది సావిత్రి బయట వాళ్ళకి. అసలు నాకు అనిపిస్తూనే ఉంది ఇలాంటిది ఏదో అవుతుందని. అప్పటికే దీన్ని అడుగుతూనే ఉన్నానండి. అడిగినప్పుడల్లా ష్యూర్ ష్యూర్ అంటూ వచ్చింది. మనం ఏం చేస్తాం చెప్పు? దే లైక్ ఈచ్ అదర్. డాడీ ఇప్పుడు ఆపండి ఆ టాపిక్ ప్లీజ్. అదేంటి మా మీద తెరుస్తావు? అసలు నీ మూలంగానే అందరికీ తెలిసి ఉంటుంది. మా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మేమేదో మా బిజినెస్ కాపాడుకోవడానికి సంబంధం ఒప్పుకున్నట్టు అనుకుంటే నీకోసమే కదా ఒప్పుకుంది. ఎవరికో ఎవరి వల్ల తెలిస్తే నన్నెందుకు అంటున్నారు? ముందే చెప్పాల్సింది కదా మీరు సీరియస్గా లేరని. నేను ఇంత దూరం వెళ్ళేవాడిని కాదు. అసలు ఎవరెవరికి తెలిసిందో నాకు తెలియట్లేదండి. ఎవరికీ తెలీదు, సో డోంట్ వరీ. ఆ పాలసీ అబ్బాయి, అతనికి కూడా తెలుసు కదా ఈ విషయం. తెలిస్తే ఇప్పుడేంటి? వెయిట్, మేఘ్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. డబ్బులు కూడా కట్టేశాను. అదేంటి డబ్బులేంటి? పాలసీకి. ఇప్పుడు దాని గురించి ఎందుకులే డాడీ. ఐ మస్ట్ కాంటాక్ట్ దెమ్. నాకు తెలుసు, నేను మాట్లాడతాను వాళ్ళతో. అవును, ఇది మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు. బయట వాళ్ళకి ఎలా తెలిసిందో? మీకు పెళ్ళి ఆగిపోయింది అనే దానికంటే జనాలకి తెలుస్తోందనే బాధగా ఉంది. అది కాదు, మరీ అంతగా ఆలోచించనక్కర్లేదులే. ఐల్ బి ఫైన్. స్పీక్ టు హర్ నో. Come on, dear. You okay? Chill. Don't think too much. Huh? So, if you're free, if you're only free, our policy work koncham chudava. Please. Yeah. Good girl. You're fine? Yeah. Sure? Okay. లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇన్ టౌన్ మ్యామ్. ఈ డిజైన్ బాగుంది కదా, మమ్మీకి కూడా నచ్చుతుంది అనుకుంటా. హలో హలో కీర్తి, ఎక్కడున్నా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute ప్లీజ్. హా మేఘ్నా, కంటిన్యూస్ మీటింగ్స్ ఉన్నాయి ఇవాళ. రేపు కలుద్దామా ప్లీజ్? ఓకే, యా నో ప్రాబ్లం, ఫైన్. హలో, యా. ఇక్కడికైతే నువ్వు అస్సలు రాకు. కొన్ని రోజులు మన వాళ్ళకి కనిపించకపోతేనే మంచిది. ఎందుకు? ఇక్కడ హాట్ టాపిక్ నువ్వే తెలుసా? అందరు నీ వెడ్డింగ్ గురించే మాట్లాడుతున్నారు. అవునా? అంటే నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా కానీ ఒక 4 రోజులు ఎవరికి కనిపించకపోతే అందరు మర్చిపోతారు.
హలో ఎందుకు చేయవు అసలు ఏమనుకుంటున్నావు ఇప్పుడే చేయి ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ రిస్క్ విత్ మీరు ఏం చెప్పినా నేను ఫోన్ చేయను రా బాయ్. ఓకే, ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవాలంటే మేమేం చేయాలి? జస్ట్ వెయిట్ చేయాలి అంతే. దేనికి? మేఘ్నా ఫోన్ చేసే వరకు నేను కాల్ చేసేదే లేదు. ఓకే ఓకే, సో ఇప్పుడు మేము మేఘనాకి చెప్పాలా కాల్ చేయమని? ఇంకా అయినట్టే. మేఘనా ప్లీజ్ కాల్ వరుణ్ నో. కొంపతీసి అదేనా? మేఘనారా? హలో హలో వరుణ్, మేఘ్నా, ఆఫీస్ ఎప్పుడైపోతుంది? ఎందుకు? ఏం లేదులే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. లేదు మేఘ్నా, నీ అసలు అలా అన్నా చెప్పు. నీ అనేదానికి అసలు అంత అర్థం ఉందని కూడా నాకు తెలీదు. ఓకే, అది నేను అడిగిన చేంజ్ చేసేసారా? రవి, మేఘ్నా గారు చెప్పిన చేంజెస్ చేస్తారా? మేము చేసేసాం. మేఘనా గారికి ఇంకేమైనా కావాలేమో కనుక్కోండి. మేఘ్నా, ఇంకేమైనా చేంజెస్ కావాలా? నో దట్ షుడ్ డు. నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. ఏంటి, ఆఫీస్కి వచ్చావా? కెన్ వి మీట్? మేఘ్నా, మనం ఇంకెప్పుడు ఆ వెడ్డింగ్ గురించి మాట్లాడక్కర్లేదు, ఓకేనా? థ్యాంక్ యూ వరుణ్, వాట్ ఎ రిలీఫ్. అండ్ యా, నేను డాడీకి చెప్పేశాను ఐ విల్ హ్యాండిల్ ద పాలసీ వర్క్ అని, సో మీకు ఇక టెన్షన్ లేదు. వావ్, దట్స్ అమేజింగ్ మేఘ్నా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో రిలీవ్డ్ మ్యాన్. అవును, ఇది చెప్పడానికి వచ్చావా? మేఘ్నా, ఏమైంది? వరుణ్ తెలుసా, మా మమ్మీ డాడీకి కూడా ఆగిపోయిన పెళ్లి గురించి కంటే నలుగురికి తెలుస్తుందనే బాధ ఉంది, కానీ అది నా వెడ్డింగ్ అని, హౌ am I ఫీలింగ్ అని అసలు వాళ్ళు నాతో ఆ టాపిక్కే మాట్లాడడం లేదు. యా, మేబీ నీకు గుర్తు చేయకుండా ఉండటానికే అలా ఉండుంటారు కదా. నలుగురికి తెలిస్తే మీకే కదా ప్రాబ్లం. అక్కడ అలా కాదులే. లేదు మేఘ్నా, నేను చెప్తున్నాను కదా, ద రీజన్ ఐ డెంట్ కాల్ యూ ఆల్ దీస్ డేస్ ఈజ్ మేబీ నేను నీకు ఆ వెడ్డింగ్ గురించి గుర్తు చేస్తానేమో అని. ఐ మీన్ ఐ నో రైట్ హౌ సీరియస్ వెరీ విత్ దట్ రిలేషన్షిప్ ఆఫ్ దట్ కాల్డ్ ఆఫ్ వెడ్డింగ్. వాళ్ళ నీ పేరెంట్స్ మేఘ్నా, అలాంటిది వాళ్ళు నీ గురించి ఎంత ఆలోచిస్తారు చెప్పు. వాళ్ళకి మాట్లాడటం ఇష్టం లేకపోతే లెట్స్ ఆల్సో నాట్ టాక్ అబౌట్ యువర్ వెడ్డింగ్, ఆల్రైట్? ఓకే, సమ్ కాఫీ, ఓకే? యా. సో ఎందుకు చెప్పు, ఎవరు విన్నారు, ఎవరు వినలేదు, ఎవరికి అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదు, చెప్పినా చెప్పకపోయినా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు కదా. కరెక్టే. నీకు తెలుసా, వాట్? మనకి రిలేషన్షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది, కానీ ఎలా స్టార్ట్ అయిందో మాత్రం గుర్తురాదు. నీకు కాకపోతే ఎవరికి గుర్తుంటుందా? నో, నాకు గుర్తుంటుంది. నేనేదో స్టోరీస్ చెప్తే నువ్వు బెటర్గా ఫీల్ అవుతావు అని అనుకున్నాను, అంతే. చెప్పు మరి చూస్తాను, ఏంటో ఆ బెటర్మెంట్. ఎవరు, నేనా? నువ్వే అన్నావు కదా. ఏం చెప్పాలో గుర్తు రావట్లేదే. వరుణ్, నీకు గుర్తుండాలి ఫస్ట్ టైం ఎలా, ఎప్పుడు, ఎవరితో జరిగిందో. ఓకే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, మా మమ్మీని డైరీ మిల్క్ చాక్లెట్ అడిగితే నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయి ఇస్తాను అంది. నీ అంత బాగా రాయలేదు, సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. ఆ తర్వాత బస్ స్టాప్లో కూర్చున్నప్పుడు there was this one girl's birthday, సో తను వచ్చి డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది. దాట్ మూమెంట్ ఇట్ వాస్ సో గుడ్. తన పేరేంటి? ఏమో తెలీదు, దాన్ని ఎప్పుడు కలవలేదు. మళ్ళీ అలా ఎప్పుడూ జరగలేదా? కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడే యూ వుడ్ ఫాలో? ఇస్ ఇట్ లైక్ ఎ కండిషన్? ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నాకు పిచ్చి పట్టింది అంటుంటారు. నువ్వు నాకు కొత్త డోస్ క్రియేట్ చేయమాక. నో, బట్ ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. యూ స్టిల్ ఫ్రెండ్స్ విత్ యువర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుష? నో, ఐ డోంట్ లైక్ టు బి ఫ్రెండ్స్ విత్ హర్ ఎనీమోర్. ఒక్కసారి కట్ అయిపోయిందంటే కట్ అయినట్టే. లెట్స్ నాట్ టాక్ అబౌట్ మై రిలేషన్షిప్, ఆల్ రైట్? ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. యా. తనతో ఎలా స్టార్ట్ అయిందో గుర్తుందా? గుర్తు కూడా రావట్లేదు. మళ్ళీ అలా ఎప్పుడు జరగలేదా? జరిగిందో జరగలేదో తెలియడం లేదే. అదేంటి, నువ్వు ఈ మ్యాటర్స్లో ఎక్స్పర్ట్ కదా.
ఎవరు నేనా అంత లేదు అక్కడ. వరుణ్ ఐస్ క్రీమ్ యా వెనీలా ఓకే ఓకే